Also, I'd like to call the director of the movie, Rohit, and editor, Avanti Roya. I would like to call on stage the actor, Bindu Garu, to come on stage as well. Also, Anish Garu, if you can also come. And the producer of the movie, Kishore Garu. So, yeah, first of all, would like to know your thoughts about the movie, sir. ఇట్స్ జస్ట్ చాలామంది ఇక్కడ చూసాము లాస్ట్ స్క్రీనింగ్ అని చెప్పి అరిచారు కదా. మీ అందరికీ తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. ఒక ఫీలింగ్ ఒకటి కలిగింది కదా సినిమా చూసాక. ఆ ఫీలింగ్ వెన్ ఐ వాచ్ అ ఫిల్మ్ లైక్ దిస్ ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్, ఆ ఫీలింగ్ ఒకటి కలిగింది కదా, ఆ ఫీలింగ్ని చేస్ చేయాలి లైఫ్లో. ఇప్పుడే దాని గురించి మాట్లాడుకుంటున్నాం, దేన్ని చేస్ చేయాలి లైఫ్లో అని, డబ్బులా ఈ ఫీలింగ్నా అని. ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్, ఇట్స్ సో ప్యూర్. అంటే సినిమాలో ఈ యాక్షన్ కట్, ఈ యాక్షన్కి ముందు చాలా ప్రిపేర్ అయ్యి ఎంతోమంది పనిచేసి ఒక ఫ్రేమ్ని సెట్ చేసి ఆ ఒక్క సెకండ్ని క్యాప్చర్ చేయడానికి పనిచేస్తుంటాం. మాకు తెలియకుండా ఎక్కడో ఒక ఆర్టిఫిషియాలిటీ ఎలాగోలా వచ్చేస్తుంది. ఇట్ టేక్స్ గ్రేట్ స్కిల్ టు కాల్ యాక్షన్ అండ్ దెన్ టు బీ ఏబుల్ టు క్యాప్చర్ లైఫ్ ఇన్ ఇట్స్ barest, in its purest like this. It takes great skill. And then to also అలాంటి ఒక సినిమా తీసి లైఫ్లో ఎక్కడో ఎవరో బతుకుతుంటే అక్కడ ఒక కెమెరా పెట్టి తీసినట్టు తీసి టు గివ్ యూ దిస్ బ్యూటిఫుల్ ఫీలింగ్. దానికి ఒక కరెక్ట్ వర్డ్ సరిపోవట్లేదు నాకు, బ్యూటిఫుల్ సరిపోవట్లేదు, అందమైన ఫీలింగ్ అంటే సరిపోవట్లేదు, కానీ టు గివ్ దట్ ఫీలింగ్ ఇట్స్ జస్ట్ ప్రెషియస్ మ్యాన్. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ రోహిత్, నెవర్ చేంజ్ రోహిత్, అండ్ దెన్ హీ వాజ్ సేయింగ్, అండ్ టు శశి ఆల్సో, బట్ హీ వాజ్ సేయింగ్ అదంతా బాగానే ఉంది కానీ డబ్బులు కూడా సంపాదించాలి కదా అని. కరెక్టే, అది ఆ రెండింటికి మధ్యలో ఎక్కడో ఐ థింక్ వీ చేస్ అవర్ హోల్ లైఫ్స్ ట్రైంగ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్, బట్ జస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్. ఐఎమ్ జస్ట్ so grateful that you exist, that Sasi exists in our ecosystem, just outside maybe, but within, I'd like to think within our ecosystem, on the fringes, yes, but I'm just glad you guys exist and that you're making this cinema that constantly keeps reminding us to chase the most genuine version of ourselves as storytellers. Just thank you for that. You guys are so damn inspiring. You know how big a fan I am, and that just became double after this film. And you were beautiful in the film. You were beautiful in the film. Just everybody that exists in this film. అందం, అంతే అందం. ఆ ఒక్క వర్డ్ కన్నా నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. అరే ఇది సైలెంట్ చేసినా సైలెంట్ అవ్వట్లేదు, బట్ యా అందం అంతే. ఇట్స్ జస్ట్ సో సో బ్యూటిఫుల్. ఇది ఈటీవీలో ఎప్పుడు ప్రీమియర్ అవుతుంది? సండే ప్రీమియర్ అవుతుంది. ఇది చూస్తున్న వాళ్ళు అసలు సండే రోజు మంచి రిలాక్స్డ్ మూడ్లో ఉన్నప్పుడు ఇది ఆన్ చేసి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ సైలెంట్లో పెట్టేసి, ఇలా కాదు నేను ఫోన్ సైలెంట్లోనే పెట్టి చూసా, ఇప్పుడే మళ్ళీ ఆన్ చేశా, కానీ ఫోన్ సైలెంట్లో పెట్టి హ్యాపీగా చూడండి. ఇట్స్ జస్ట్ 45 minutes ఆఫ్ షియర్ బ్యూటీ వితౌట్ ట్రైంగ్ టు బీ బ్యూటిఫుల్, షియర్ అన్ఫసీ undramatic beauty, undiluted pure beauty. So yeah, I don't know what else to say. I'm just so moved by the film that I don't know what else to say. So yeah, thank you. I did warn you that I start blabbering, so let me not blabber anymore. But Rohit, thank you for that. Thank you so much for those words. Definitely you, మేమందరం అనుకుంటుందే మీరు చెప్పారు. Yeah. Thank you so much for coming and watching the film. Next, I would want to ask Bindu Garu to talk about your experience. నాకే మాటలు రావట్లేదు. సో రోహిత్ అండ్ శశి నాకు చాలా కాలంగా తెలుసు. శశితో చాలా ఇయర్స్ బ్యాకే మేము ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఒకటి అటెంప్ట్ చేసాము. దట్ డిడ్ నాట్ సీ ద లైట్, బట్ దే హ్యావ్ బీన్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. And when Shashi called me and said, Rohit, we both are making
a film for ETV Win, I was like, what? You're making a mainstream film? How are you going to do that? I mean, which OTT even agreed to that without script? Because if anyone knows Avanti cinema, there is no script, there is always improvisation, and actors are just asked to, are given a scenario and asked to do their thing. So I was like, which, I know how OTTs actually monitor everything and make sure that this has to be this way, this has to be this way, this has to be this way. So I work with OTTs and I know how much they monitor. సో నాకు అర్థం కాలేదు అసలు మీరు ఓటీటీ ఎలా ఫిట్ అవుతారు అసలు మెయిన్ స్ట్రీమ్లోకి అనుకున్నా. యాక్చువల్లీ నేను చాలా జోకులు కూడా చేశాను, వాళ్ళని టీజ్ కూడా చేశాను మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నారని. బట్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మీ ఫర్ యువర్ డెబ్యూ మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ రోహిత్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ సచ్ ఎ ప్రివిలేజ్. సో మెయిన్ సెట్ మీద ఉన్నప్పుడు ఇట్ ఈస్ like I'm with my tribe. That's my tribe. I'm not in a shoot when I'm with Rohit and Shashi and the team. We are just a tribe. We are just hanging out and we are arguing on scenes. Telling Rohit, I don't want to do this way. Telling Shashi, oh, do I have to say the dialogue exactly? Shouldn't I improvise? So we are arguing all the time. But whatever you saw, 100% credit to both Rohit and Shashi, and of course Shashank and the rest of the crew, because మా కమర్షియల్ యాక్టింగ్ నుంచి మమ్మల్ని అలా అన్లర్న్ చేయించి వాళ్ళ దీనిలోకి వెళ్ళటానికి కొంచెం టైం తీసుకున్నారు పాపం కష్టపడి. సో the whole first day was a sample anmata, basically telling us, okay, you have to unlearn all your commercial things, come out of it, unlearn. So come naku Harshaki iddarki so mellaga atla danloki velli, okay, settle down ayi, oh okay, this is the beat, okay, this is what the beat of the movie is ani mellaga almost first day half day motham gone anmata. ఆ తర్వాత ఆ బీట్ తెచ్చుకుని then we went on, and it was just like hanging out with friends and just making a film ante. And I'll be honest, Rohit, నేను ఆబ్వియస్లీ మీరు చాలా బాగా చేస్తారని తెలుసు, అంతా తెలుసు, కానీ మెయిన్ స్ట్రీమ్లో వర్క్ అవుతుందా అన్నది నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండింది. ఐ థింక్ ఐ సెడ్ దట్ టు యూ ఆల్సో, మీకు ఉందా? సో నాకు ఐ వాజంట్ వెరీ ష్యూర్ అనమాట. కానీ తను నాకు ఫస్ట్ది పంపింగ్గానే ఫస్ట్ రెషాద్ మొత్తం ఏంటి ఇంత బాగుంది, అసలు నాకు బోరే కొట్టలేదు, 45 minutes అలా వెళ్ళిపోయింది. అందులో నేను చేసిన సినిమాలు ఏవి నేను చూడను పూర్తిగా, నాకు చాలా హైలీ క్రిటికల్ అనమాట, ఈకలు పీక్తా నాకే నేను. సో నాకు చూడాలంటే చాలా భయం, అబ్బో ఇది ఇలా చేశానేంటి, అక్కడ అలా పెట్టానేంటి, ఇది ఇలా అయింది ఎందుకు, అది అయ్యో ఆ టేక్ తీసుకోవాల్సింది, వీళ్ళు ఈ టేక్ తీసుకోవాల్సింది, ఇవన్నీ ఉంటాయి. అందుకే నేను చాలా అటెంప్ట్ చేయడానికి భయపడతా కొంచెం నేను చూసిన సినిమాలు. బట్ దిస్ ఐ సా అండ్ ఐమ్ లైక్, నేను నన్ను చూస్తున్నట్టుగా చూడలేదు. జనరలీ ఆ సినిమా చూసినప్పుడు యాక్టర్ ఫస్ట్ మనం చూసుకుంటున్నట్టు చూస్తాం. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ద క్యారెక్టర్స్ అండ్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ ఫీలింగ్ సో ప్లెజెంట్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఇమీడియట్గా మెసేజ్ పెట్టాను, ఏంటి ఇంత బాగుంది ఏంటి అసలు అని. రాహుల్ చెప్పినట్టు ఐ డోంట్ నో ద వర్డ్, ఏ వర్డ్ వాడాలో తెలియదు, అది బ్యూటిఫుల్ అని నాకు లేదు. ఇట్స్ లైక్ జస్ట్ లైఫ్ ఇలా ఉంటే బాగుండు అనిపించింది అంతే. ఇలా స్టాటిక్గా లైఫ్ ఉంటే బాగుంటుంది. అసలు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, ఓవర్ ఎమోషన్ లేకుండా. ఐఎమ్ సో జెలస్ దట్ రోహిత్ అండ్ శశి ఆర్ యాక్చువల్లీ లీవింగ్ దిస్ లైఫ్ దట్ వీ సా ఇన్ దిస్ మూవీ. నో, ఐ థాట్ యూ వర్. నో. సో నాకు అసలు లిటరలీ ఎంత ఎన్వి వచ్చిందంటే, ఏంటి అసలు లైఫ్ ఇలానే ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా హ్యాపీగా. అసలు ఎంత సరదా కూడా కాదు, సరదా ఆల్సో ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఇమోషన్ ఆర్ ఒక హై లెవెల్ ఇమోషన్. దిస్ ఇమోషన్ ఇస్ స్టెబిలిటీ ఆర్ కంటెంట్, జస్ట్ కంటెంట్ త్రూ అవుట్, యూఆర్ జస్ట్ కంటెంట్. ఆ ఇమోషన్ అది. ఇంకేం చెప్తాను, ఇంకా వివేక్ సాగర్ ఆబ్వియస్లీ హిస్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ మేడ్ దిస్ అని ఐ టోటలీ బిలీవ్. అండ్ శశాంక్తో ఇంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండిపెండెంట్ ఫిలిం చేసినప్పుడు శశాంక్తోనే చేశాం. అప్పుడు ఈ అబ్బాయి ఏంది ఇస్తున్నాడు, ఏం యాంగిల్స్ బాబోయ్, నేను ఇలా ఉన్నానేంటి ఇలా అనుకున్నాను. అలాంటి దీంట్లో ఎంత బాగా తీశాడు నన్ను. థ్యాంక్ యూ శశాంక్. సో కిషోర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. అండ్ ఫైనలీ ఈటీవీ విన్. Thank you so much for supporting Avanti Cinema and bringing them to mainstream. Credit goes to you for bringing
such filmmakers into mainstream. So instead of going with the regular commercial content, అంటే అందరూ చూసినట్టునే కంటెంట్ని ఎవాల్యుయేట్ చేయకుండా మీరు యు ట్రస్టెడ్ దట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఈ ఫిలిం మేకింగ్ కూడా రావాలి అని ట్రస్ట్ చేశారు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు పుట్ దట్ ట్రస్ట్ ఇంటూ ఎనీవన్ న్యూ. అండ్ థ్యాంక్ యూ ఈటీవీ విన్ సో మచ్. అండ్ ఐ హోప్ ఐ డెంట్ మిస్ ఎనీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అఫ్ కోర్స్ హర్ష గారు, హర్ష ఇక్కడ లేడు కానీ హర్ష నేను యాజ్ ఎ పేర్ వీ హ్యావ్ డన్ అరౌండ్ 3 or 4 movies together. So it was a lot easier to become a team and fight with Rohit and Shashi and argue with them and also finally agree and get that chemistry out. So it's thanks to Harsha. Thank you so much. చాలా ఎక్కువ మాట్లాడాను కదా. That's okay. Thank you so much for your words. Anish Garu, if you also want to say a few words. So, good evening, everybody. I'm here because I feel like, I've watched Rohit and Sashi do so much work over the years. They have been consistently putting out really edgy, experimental, thought-provoking stories for almost a decade or even more than that. So I've always been a huge admirer of their take on storytelling, their take on cinema, and I've really admired how consistent they've been with promoting new talent, telling really edgy stories that you wouldn't get to see otherwise. And today is an important moment, I think, in their careers, because there is a film that they have brought together which I think I couldn't expect anyone else to tell a story like this, and I'm so happy that they have in ETV Win a platform that supports terrific talent like Rohit and Shashi. So for me this is just for me, at least from my perspective, it seems like a full circle moment to see their work finally being watched by an even wider audience. I think that has been the only restriction or gap so far. They have had audiences that have supported them over the years, audiences that have come repeatedly for their shows, and I know that this is an opportunity for them to be able to reach out to a wider audience. And when when Rohit talked to me about this story and he wanted me to be a small part of it, I really wanted to I just wanted to hang out with these guys and watch them create, because it's not very often that there's a wonderful I don't want to use the word organic, which doesn't really summarize how they go about doing their work, but Rohit and Shashi have a very artistic approach to how they want to tell their stories. So on the day of the shoot also, that they are kind of in a zone where they are pushing the actor to the edge of a performance. They themselves are rediscovering what it is that they have written, and I find that entire process of them putting together a scene, it's very creative and very, very satisfying to watch. Oh, is it? Oh, okay, great. Oh, great. So, I think with Rohit and Shashi, really, I think they speak for, talent that this industry really needs to kind of stand up and notice, because there is so much that they have in their hearts and in their minds, and I think this is just the beginning of more stories that are going to be told to audiences all across India, not just in Telangana and Andhra Pradesh. So I'm excited for them, excited for this movement. And about Illu, I know that there is
there's a feeling attached to the way the story is being told that revived just memories of, you know, growing up and seeing people interact with their surroundings, their locality, their neighborhood. I know that they have poured a lot of their own lives into these characters. Anyway, I'm just happy to be a small part of the story, and I'm wishing you guys the very best. Yeah. Thank you so much, sir. S- Harsha Garu had to leave because of some other work. So right now, because we are running out of time, we can cut to Q&A with the mate. Oh yes, Rohit, please. Hello, everyone. Thank you for coming. Uh, well, this was our most formal film, and I was joking with everybody. "Issi బట్టలు వేసుకొని తీసాం ఈ సినిమా అని." We had to keep the technique, story, characters. We had to keep them very clean. Not that అదేం పెద్ద కష్టం అని కాదు. We're not used to it. One thing about this film or films we've been trying for a while is I like with social media, with the larger films, everything is always in a hurry. Everything is and the story can be a simple story about a boy and his dog, but still the way movies are shot nowadays, the way they're cut, somehow they don't let you calm down, you know. So there's calm music and there's, like, you know, music that gets you all revved up, and everybody only wants to rev you up, and that too without great effect anyways. So this I consider like our calmest, slowest, most peaceful song. Yeah, thank you. Yeah, oh, just one thing I wanted to say, like, on the note of calm films, and you watch a film and you feel a certain sense of calm. Either only Hollywood, Hindi, Telugu, Tamil, everybody is doing all these grand films. There's this one film called Perfect Days by this German director called Wim Wenders. చాలా రోజుల తర్వాత ఆ సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ again, just kado, just character, the way it is made, the way it is shot, the way it is cut and put together, that calms you down, because ultimately editing is music. So this is, I would say, like 3 days before the shoot, I had no clue how to go about it. So all I could do was download Perfect Days again and watch it. So thank you, Wim Wenders, for helping me find a direction with this film. Yeah. All right. Now we can open the session for Q&A with the press. Rahul Garu here. Just I want to congratulate you for Sangeetam. ఎస్ అఫ్ కోర్స్ రెండు అలాగే ఉంటాయి నాకు తెలిసి. సంగీతం మేము చాలా ఎంజాయ్ చేసాం మార్నింగ్. సేమ్ మీ టూ. అండ్ ఈ సినిమా చాలా చాలా దగ్గర అయ్యే కాన్సెప్ట్. ఎందుకంటే మేము వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అద్దెలు కొన్నాం, మాకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటని. ఎగ్జాక్ట్లీ వాట్ హర్ష గారి స్టోరీ ఈజ్ మై స్టోరీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓనర్ నన్ను మేము వచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. బట్ ఇందులో జరిగినట్టుగా నాకు జరిగింటే బాగుండు అనిపించింది, బట్ అది జరగలేదు. బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండి. అంటే ఒక్క పర్సెంట్ క్రెడిట్ కూడా నేను తీసుకోకూడదు. ఇట్ వాస్ జస్ట్ ఎ కేమియో. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆన్ సంగీతం. అదే సంగీతమే చెప్తున్నా, ఒక్క పర్సెంట్ క్రెడిట్ కూడా నేను తీసుకోకూడదు. ఇట్ వాస్ జస్ట్ గెస్ట్ అపియరెన్స్, బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రివిలేజెస్ ఇన్ మై లైఫ్. ఐ హవ్ గ్రోన్ అప్ లవింగ్ దట్ మ్యాన్ అండ్ సినిమా, సంగీతం గారు. అండ్ నేను ఒకటే అడిగాను, నాగి ఫోన్ చేసి ఇలా సినిమా సంగీతం గారు చేస్తున్నది. ఐ సెడ్ డేట్ ఎప్పుడు కావాలో చెప్పండి, నేను వచ్చేస్తా. నేను ఒకటే అడిగా, సంగీతం గారే కదా సెట్లో ఉంటారు కదా, డైరెక్ట్ చేస్తారా అని అడిగా. ఆయన నాకు యాక్షన్ కట్ చెప్తే నేను లైఫ్ లాంగ్ చెప్పుకుంటూ బతుకుతానన్నా. ఫస్ట్ డేనే మీతోనే షూట్ పెట్టాము, ఆ ఫస్ట్ డేకి ఆయన వస్తున్నారు, ఆయనే ఉంటారు సెట్లో, ఆయనే యాక్షన్ కట్ చెప్తారన్నారు. సో ఐ వాజ్ జస్ట్ వెరీ హ్యాపీ. అదర్వైజ్ బికాస్ అ లాట్ ఆఫ్ ద ఫిల్మ్ హీ వాజ్ రిమోట్ డైరెక్టింగ్ ఇట్, ఫుటేజ్ చూసి మళ్ళీ అలా. సో ఇట్ వాస్
వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అంతకు మించి నేను వెళ్ళి ఎంజాయ్ చేశాను, ఒక ప్రివిలేజ్ పొందుకున్నాను అనేది కాకుండా నేను అసలు ఒక్క పర్సెంట్ క్రెడిట్ కూడా తీసుకోను. బట్ యా, థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇట్ వాస్ జస్ట్ సో బ్యూటిఫుల్ కదా. ఎస్. అండ్ రోహిత్ గారు సార్, మీవి సినిమాస్ మేము మీ ప్రీ హిస్టరీ చూస్తూ ఉంటే మీరు చాలా వరకు మాలోంచి ఉన్న పాయింట్లనే తీసుకుని ఏదో ఒకటి లైక్ గోవా ట్రిప్ది కావచ్చు, ఇది కావచ్చు, అంటే జనరల్ బాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ప్రతి దాంట్లో హుక్ అయ్యే పాయింట్ తోటి వస్తున్నారు. అంటే మీ ఆర్క్ అదేనా, లేదంటే ఇలాంటివి తీస్తే జనాలకి ఎక్కువగా కనెక్టెడ్గా ఉంటుంది అని అంటే వాట్ యూ విల్ సే? Like Sesi, my partner, me and him make the films together. ఎక్కువ రాసేది Sesi. He comes up with the idea. So 1 year back we pitched like a 200 crore film to Rana, where there is 1948 bikes and guns and aeroplanes. So we've been pitching all kinds of stories across town for quite some time. But మా లార్జర్ ఐడియాస్కి ఇప్పటిదాకా మా బడ్జెట్స్ అయితే దొరకలేదు. So we are doing what we can within the limited resources. And again, in the chapter, so big thank you to ETV and Sai Krishna from ETV. He is the one who made this happen. Thank you, Sai. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. రోహిత్ గారు. హాయ్ సార్. Hi. చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు చూసినంతసేపు మూవీ. సో ఈ స్టోరీ మీరు పిక్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మీకేమైనా ఇండివిజువల్, ఇప్పుడు మాకెలాగా మేము కూడా వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం, ఇట్లా మాకు ఒక స్టోరీస్ ఉంటాయి కదా, సో అలా మీరు తీసేటప్పుడు డెఫినెట్గా మీదైనా ఒక ఇన్స్పిరేషన్ ఆ స్టోరీ ఏమైనా ఉందా? The whole thing is my story. ఓకే. I live in that apartment. ఓ Yeah. ఇట్స్ మీ స్టోరీయే సినిమాగా తీశారు. Yeah. ఫిక్షన్ Even the whole owner దగ్గర నాటకం ఆడడం, we did that. Me and my girlfriend, we went ఉంగరాలు కొనుక్కున్నాం. Yeah, she's called Bindu in real life. I played Bindu's character. So Bindu played Bindu's character. So it's called Bindu in real life. ఓకే. సో ఫిక్షన్ కాదు, మొత్తం మీ స్టోరీ. Fictionalized. సో ఫైనల్గా మీరు ఆ హౌస్ మీకు ఉంచారా, లేదు అంటే అది మీరు దీనిలో స్టోరీలో పెట్టిందా, లేదు అంటే అది నిజంగా జరిగిందా? ఓనర్ ఉండమని No, that didn't happen. ఓనర్ వచ్చి ఖాళీ చేయమని ఏం చెప్పలేదు. బట్ that apartment is up for demolition very soon. So we might make a sequel. థ్యాంక్ యూ. బిందు గారు, అదే ఇప్పుడు చెప్పారు కదా బిందు అనే నేమ్ వల్ల చేశారు అని చెప్పండి. బిందు అనే నేమ్ వల్ల నాకు చేయలేదు, ఆయన చెప్తున్నా అనుకోకుండా కోఇన్సిడెన్స్ అంతే. బిందు వల్ల నేమ్ వల్ల వాళ్ళు నన్ను తీసుకుంటారా? వాళ్ళు నాకు కొన్ని ఏళ్ళ నుంచి తెలుసు, నేమ్ని బట్టి తీసేసుకుంటే అయిపోతుంది శశి రోహిత్, అంత సీన్ లేదు. సో మీకు పర్టికులర్లీ ఏం నచ్చిందండి, అంటే వైల్ పోర్ట్రేయింగ్ దిస్ క్యారెక్టర్? ఇందాక నేను 15 నిమిషాలు మాట్లాడాను అదంతా దాని గురించి. పర్టికులర్గా ఏం నచ్చింది అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శశి కాల్ చేసి చేస్తావా అంటే ఎస్ అనేసా. ఆ తర్వాత ఇది అది అన్నాడు. ఏమిటి అంత చిన్న క్యారెక్టర్ అన్న అంటే, ఉన్నదే 40 నిమిషాలు, అది ఇంకెంత క్యారెక్టర్ ఇవ్వాలన్నాడు. సో ఆ తర్వాత ఆబ్వియస్లీ అది చేస్తున్నప్పుడు నాకు ఏం నచ్చింది అంటే, ద హోల్ కెమిస్ట్రీ బిట్వీన్ ద కపుల్. సో దట్ హౌస్ చూడటానికి వెళ్ళినప్పుడు నా ఫేవరెట్ పార్ట్ ఈజ్ ద ఫ్లాష్ బ్యాక్ పార్ట్, ద బ్లాక్ అండ్ వైట్. ఓ మై గాడ్, ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద హోల్ ఫ్లాష్ బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ పార్ట్, అది నా ఫేవరెట్. అనీష్ గారు, దీంట్లో చూస్తే రోల్ చాలా కూల్ అండ్ రిలాక్స్డ్గా సమ్ షార్ట్స్ వేసుకొని లోకల్గా ఈ టైప్, అంటే రెగ్యులర్ మీ ప్యాటర్న్ కాకుండా సపరేట్గా చేసినట్టుంది కదా, ఎంజాయ్ చేశారా? యా, ఎంజాయ్ చేశాను. ఐ మీన్ ఈ సినిమా వాజ్ నాట్ అబౌట్, అంటే రోహిత్ అండ్ శశితో నేను వర్క్ చేయాలని, దట్ వాజ్ అదే మోటివేషన్ ఉండే. అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ వెన్ అ డైరెక్టర్ కెన్ సీ యూ లిటిల్ డిఫరెంట్లీ. ఏ యాక్టర్కైనా అదే కావాలి కదా. You want someone to see you a little differently and project you a little differently. కానీ నాకు ఒక సెన్స్, ఒక వైబ్ ముందు నుంచే కొంచెం అంటే ఉండే. ఐ న్యూ దట్ ఐ వుడ్ బి గెటింగ్ ఇన్ టు a space which will be refreshing for me as an actor. And more than an actor, I just wanted to just hang with these guys and watch them at work and just be around.
a bunch of really creative people who have some really good energy. For me, it was just about, okay, what am I going to do with my day? I want to do something productive and something that makes me feel good. So that is the number one reason why I'm a part of this project. I think it was there was it's never been about the length of the role or anything like that. నాకు ఎప్పుడు అది length of the role important కాదు. It's about being a part of a project which I think is, gently pushing the envelope, just pushing the conversation. And yeah, that's రాహుల్ గారు అంటే ఎలాగో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. లాస్ట్ టైం ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ సినిమా టైంలో మీరు కూడా సొంత ఇల్లు లేదు అన్నట్టు మెన్షన్